ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. Do not be anxious about anything, but in every situation, by prayer and petition, with thanksgiving, present your request to God. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజుల్లో మనిషికి అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు. రాత్రి పండుకుంటే నిద్ర రాదు, పొద్దున్న లేస్తే రేపటి గురించి భయం. మన మనసు ఒక అలజడి రేగిన సముద్రంలా మారిపోయింది. ఈ ఉదయకాలం అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు జైలులో ఉండి కూడా మనకు అద్భుతమైన రహస్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల ధ్యానం నీ చింతల భారాల నుండి నిన్ను విడిపించి దేవుని శాంతిలోనికి నడిపించబోతోంది. ఈ వచనంలో 3 ముఖ్యమైన మెట్లు మనం ఎక్కవలసి ఉంది. మొదటిగా, చింతపడకుడి. చింత అనేది దేవుని మీద మనకు నమ్మకము లేదని చెప్పేటటువంటి ఒక సంకేతం. నీ ఆత్మీయ శక్తిని అది పీల్చేస్తుంది. రెండవదిగా, కృతజ్ఞతాపూర్వక విన్నపాలు. ప్రార్థనలో కేవలం ఏడవటమే కాదు, దేవుడు ఇదివరకే చేసిన మేలులను తలంచుకుంటూ అడగాలి. కృతజ్ఞత ఉన్న చోట భయం అనేది ఉండదు. మూడవదిగా, కావలి ఉండును. కావలి అనే పదాన్ని సైనికుల పహారాన్ని సూచించడానికి వాడతాం. దేవుని సమాధానం ఒక సైనికునిలా నీ హృదయపు గుమ్మం దగ్గర నిలబడి అనవసరమైన భయాలను లోపలికి రాకుండా అది అడ్డుకుంటుంది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీవు ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నావో తెలుసా? నీ సమస్యను నీవు మోస్తున్నావు, కానీ దేవునికి అప్పగించటం లేదు. నీ జీవితంలో దేవునిదైనటువంటి ఆత్మీయ సమయాన్ని నీ భవిష్యత్తు గురించి లెక్కలు వేయటానికి, భయపడటానికి దాన్ని వాడుతున్నావు. పశ్చాత్తాపం అంటే నీవు దేవుని కంటే నీ సమస్యే పెద్దదిగా చూస్తున్నావని ఒప్పుకోవటం. దేవుడు విశ్వాన్నే ఏలుతుంటే నీ చిన్న జీవితం గురించి ఆయన పట్టించుకోడని ఎందుకు అనుకుంటావు? ఈ శ్రమల దినాలలో ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. నీ చింత వల్ల నీ తల వెంట్రుకనైనా తెల్లగా చేసుకోగలవా? మరి వ్యర్థమైన ఆలోచనలతో నీ ఆత్మను ఎందుకు కలవరపరుస్తున్నావు? మన చుట్టూ ఒక్కసారి చూసి ఆలోచన చేస్తే లోకం ఇచ్చే శాంతి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు ఉంటే శాంతి, ఆరోగ్యం ఉంటే శాంతి. కానీ దేవుడు ఇచ్చే శాంతి పరిస్థితులకు అతీతమైనది. తుఫాను మధ్యలో కూడా నిమ్మళంగా ఉండగలగటమే దేవుని సమాధానం. ఈ 40 దినాల ధ్యానంలో నీ చింతల మూటను సిలువ దగ్గర పడేయి. నీవెప్పుడైతే ప్రార్థనలో నీ భారాన్ని దించుతావో అప్పుడే దేవుడు నీ మనస్సును నూతనపరుస్తాడు. దైవికమైన సమాధానం లేకుండా నువ్వు ఏ ఆశీర్వాదాన్ని కూడా ఆనందించలేవు. ఈరోజే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే నీ చుట్టూ ఉన్న గందరగోళం మధ్యలో కూడా నీవు ప్రశాంతంగా ఉండగలవు. నీవు పొందుకోబోయే గొప్ప దీవెనలకు నీ నిశ్చలమైన నీ హృదయమే గొప్ప ఆధారం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో నూతన దినాన్ని అనుగ్రహించిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్య అయినా దేన్ని గురించి చింతపడకుండా నువ్వు దేవునికి తెలియచేసినప్పుడు
అద్భుతమైన నెమ్మది నీ స్వంతం. లోకం అర్థం చేసుకోలేనంత ప్రశాంతత నీకు దేవుడిస్తాడు. అంత మాత్రమే కాదు సుమా, స్పష్టమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావు. భయం లేనప్పుడే దేవుని స్వరం నీకు స్పష్టంగా వినిపిస్తుంది. నువ్వు ఎలాగూ నడవాలో, ఎటువైపు నీ మార్గం సాగుతుందో దేవుడు నీతో మాట్లాడతాడు. దానితో పాటు నిరంతరమైన రక్షణ నీ గొప్ప దీవెనగా మారుస్తాడు. నీ హృదయం దేవుని కోటలో సురక్షితంగా ఉంటుంది. నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో చింతను వదులు, ప్రార్థనను గట్టిగా పట్టుకో. దేవుని సమాధానం నీ హృదయానికి కావలి ఉండబోతుంది. ఇంకెందుకు భయపడుతున్నావు? ఒకవేళ మీరు ఆందోళనతో రాత్రులు నిద్రపోవట్లేదేమో, భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో. ప్రభువా, నా చింతలన్నీ నీ మీద వేస్తున్నాను. నీ అద్భుతమైన సమాధానం నా హృదయానికి కావలి ఉంచు అని ఆయన వైపు చూస్తూ ప్రార్థించగలవా? నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వాసముతో నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఆలకించి ఆయన సమాధానమిచ్చే దేవుడు. నూతన దినాన్ని అలాంటి ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నీ వాగ్దానము ద్వారా మమ్మలను ధైర్యపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నా. అవును ప్రభా, మా హృదయాలలో ఎంతో అలజడి, గందరగోళంతో నిండి ఉన్నాయి. వాటిని తీసివేసి నీ సమాధానంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేని గురించి కూడా మేము చింతపడకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతతో నిన్ను వెతికేలా మమ్మల్ని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ శ్రమల కాలంలో మా ఆత్మలకు నెమ్మదిని ప్రసాదించి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.